డే 32 ఇన్ అవర్ 90 days ఫ్యాట్ లాస్ సిరీస్. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్. ఫస్ట్ ఇట్లా వార్మప్ చేయండి. సో వార్మప్ చేసేంత వరకు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నాకు యూట్యూబ్ వాల్యూ ఎట్లా తెలిసింది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నేను యూట్యూబ్లో మధ్యలో గ్యాప్ ఇస్తుంటా, లేకపోతే కనుమరుగైపోతా. సో ఏమైందంటే ఇంటర్ నిబ్బగాడు వచ్చిండు ఒకటి జిమ్లో వచ్చి, నేను జిమ్లో నేనేం చెప్తే అదే చేస్తారు. అఫ్కోర్స్ నేను జిమ్ ట్రైనర్ కాబట్టి ఏం వర్కౌట్ చెప్తే అదే చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. ఈ నిబ్బగాడు వచ్చి అరే ఈరోజు వార్మప్ చేసి ఫస్ట్ డే గారా షోల్డర్ స్టార్ట్ చేయాలని చెప్పిన. షోల్డర్ బక్క ఉండు, షోల్డర్ బైసెప్ స్టార్ట్ చేద్దామని అన్న. లేదన్నా నేను యూట్యూబ్లో చూసిన మండే రోజు చెస్ట్ కొట్టాలంట అన్నాడు. ఓహో, యూట్యూబ్లో చెప్తే ఇంత వాల్యూ ఉంటుందా అనిపించింది. సో వార్మప్ అయిపోయినాక పుల్అప్స్ టిల్ ఫెయిల్యూర్ 4 sets. ఇంకొక క్లయింట్ గాడు ఉంటాడు. వాడు నేను జిమ్లో చెప్పింది విన్నాడు, నేను యూట్యూబ్లో ఏం చెప్తే అదే ఇన్ని వస్తాడు. అంటే యూట్యూబ్లో నేను చెప్పేదానికి వాల్యూ ఇస్తాడు, జిమ్లో చెప్పేదానికి వాల్యూ ఇయ్యాడు నేనే. సో అట్లా అర్థమైంది యూట్యూబ్ వాల్యూ ఏంది అనేది. సో పుల్అప్స్ అయిపోయాక లాట్ పుల్ డౌన్ 15 count 4 sets. వెయిట్ ఎట్లుండాలంటే 12 count అట్లా ఉండాలి. 15 count కొంచెం టఫ్గా రావాలి, అట్లా ఉండాలి వెయిట్. 4 sets అయిపోయాక సేమ్ లాట్ పుల్ డౌన్, సూఫీ గ్రిప్, క్లోజ్ గ్రిప్ పట్టుకుంటాము, రివర్స్ గ్రిప్లో పట్టుకుంటాము, దీన్ని సూఫీ గ్రిప్ అంటాము. సేమ్ 15 count 4 sets. వెయిట్ చెప్పినట్లే 12 count కొంచెం రావాలి, 15 count టఫ్గా రావాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బార్బెల్ రోస్ చేసేటప్పుడు లెగ్స్ విడ్త్, షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత ఉండాలి. హ్యాండ్స్ గ్రిప్ మీ లెగ్స్కి బయట ఉండాలి, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హ్యాండ్స్ లెగ్స్ ఇంటరప్ట్ కాకుండా. ఓకే, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, 45 degreesలో బెండ్ అయి ఉండాలి. బార్బెల్ పుల్ చేసినప్పుడు రాడ్ అనేది స్టొమక్ దగ్గర రావాలి. ఓకే, ఇది అయిపోయాక క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. బార్ పుల్ చేసినప్పుడు స్టొమక్ దగ్గర రావాలి. బ్యాక్లో ఏ ఎక్సర్సైజ్ అయినా పుల్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా సరే వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు మాత్రం స్లోగా రిలీజ్ అవ్వాలి. అప్పుడే మజిల్ మీద కంప్లీట్గా వెయిట్ పడుతుంది, ఎఫెక్టివ్గా వెయిట్ పడుతుంది. దీని తర్వాత సూపర్ సెట్ ఇంక్లైన్ డంబుల్ రోస్. వెయిట్ హెవీ తీసుకోవాల్సిన అవసరం లేదు, మోడరేట్ వెయిట్ తీసుకోండి. 12 to 15 count వచ్చేటట్లు ఉండాలి వెయిట్. సో ఇది బ్యాక్ ఆఫ్ కోర్స్ స్ట్రైట్ ఉంటుంది బెంచ్ మీద ఆటోమేటిక్గా. సో ఇది అయిపోయినాక వితౌట్ గ్యాప్ మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ మనం కంటిన్యూషన్ చేస్తాము, అందుకే దాన్ని సూపర్ సెట్ అంటాం. సూపర్ సెట్ అంటే 2 exercises వితౌట్ గ్యాప్ చేసినప్పుడు దాన్ని సూపర్ సెట్ అంటాము. రివర్స్ ఫ్లైస్ చేసేటప్పుడు కూడా బ్యాక్ అప్రాక్స్గా 45 degrees బెండ్ అయి ఉంటుంది. ఎల్బో మూమెంట్ రావద్దు, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి. ఓకే, మీరు చూసే ఎల్బో మూమెంట్ రాదు, ఎల్బో బెండ్ ఉండి లాక్ ఉంటుంది. ఓకే, అట్లా 4 sets చేయండి. తర్వాత లాస్ట్లో డెడ్ లిఫ్ట్ కూడా హ్యాండ్ గ్రిప్ ఎట్లా ఉండాలంటే లెగ్స్ బయట ఉండాలి. 15 count 4 sets. వెయిట్ హెవీ కొట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు లేదా కటింగ్ సిరీస్లో ఉన్నప్పుడు ఏమైందంటే అంత ఎనర్జీ ఉండదు. సో కార్బ్స్ క్యాలరీస్ రెస్ట్రిక్షన్లు ఉంటాయి కాబట్టి మోడరేట్ వెయిట్ కొట్టినా నడుస్తుంది, కౌంట్ ఎక్కువ కొట్టండి వీలైతే. నెక్స్ట్ బైసెప్ కేబుల్ కర్ల్స్ 15 count 4 sets. టెంపో ఇంపార్టెంట్. ఓకే, లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ వచ్చినా వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయండి, అప్పుడే మజిల్ మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది. ఇది కూడా 15 count 4 sets. షోల్డర్ బాడీకి లాక్ పెట్టాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. దీని తర్వాత ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఎక్సర్సైజ్, డబుల్ అండ్ డంబుల్ కర్ల్స్. ఇందులో మనము ఏంటంటే సూపర్ సెట్ చేస్తాము. సేమ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ లో టు మీడియం రేంజ్లో పార్షియల్ రెప్స్ కొడతాం 8 count. తర్వాత ఫుల్ రేంజ్ రెప్స్ కొడతాము. తర్వాత మళ్ళీ పార్షియల్ రెప్స్ అప్ టు మీడియం రేంజ్లో వస్తుంది. సో మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, 3 వేరియేషన్స్ చేస్తున్నాం సేమ్ ఎక్సర్సైజ్, కాకపోతే వితౌట్ గ్యాప్ 8 count కొడుతున్నాం. ఒక 1 minute గ్యాప్ తీసుకొని అట్లా 4 sets చేయండి. లాస్ట్ ఎక్సర్సైజ్ బైసెప్లా రివర్స్ కర్ల్స్ జిగ్జాగ్ రాడ్ రివర్స్ పట్టుకొని పైకి లిఫ్ట్ చేసినప్పుడు రాడ్ పొజిషన్ చెస్ట్ దగ్గరకు వస్తుంది, కంప్లీట్ డౌన్. ఓకే, ఇది మనకు బైసెప్ అండ్ ఫోర్ ఆర్మ్ 2 ట్రిగర్ అవుతాయి. ఇదే మనకు లాస్ట్ ఎక్సర్సైజ్. ఇది అయిపోయినాక మీకు ఇన్ కేస్ ఓపిక ఉంటే కార్డియో చేయండి. కార్డియో 15 to 20 minutes. కార్డియో ఏ ఎక్సర్సైజ్ చేసినా ఒకటే, థ్రెడ్మిల్, సైక్లింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, మీకు ఏది ఓపిక ఉంటే అది చేయండి. బాయ్.